తేజస్ యుద్ధ విమానానికి అమెరికా ఇంజన్లు. అయితే రక్షణపరంగా భారత్ అమెరికా మధ్య కీలక పురోగతి కనిపించింది. తేజస్ యుద్ధ విమానాల తయారీలో ముఖ్యమైన F404 ఇంజన్లను అమెరికాకు చెందిన జనరల్ ఎలక్ట్రిక్ ఏరోస్పేస్ నుంచి డెలివరీ కానున్నాయి. 2 నెలల ఆలస్యం తర్వాత ఇవి ఈ నెల భారత్కు రానున్నాయి. ఈ ఏడాది మొత్తం 12 ఇంజన్లు డెలివరీ కానున్నాయి. తేజస్ మార్క్ 1A యుద్ధ విమానంలో F404 ఇంజన్లు అత్యంత కీలకం. అయితే డెలివరీ జాప్యంతో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్తో తేజస్ యుద్ధ విమాన తయారీ ప్రక్రియ నెమ్మదించింది. పాకిస్తాన్, చైనా నుంచి పొంచి ఉన్న ముప్పు, అలాగే డ్రాగన్ అత్యాధునిక ఫైటర్ జెట్లను రూపొందించి పాక్కు అందిస్తుంటే మనం ఇంజన్ల కోసం వేచి చూడాల్సి రావడం ఆందోళనకు దారితీసింది. 2021లో కుదిరిన $761 మిలియన్ కాంట్రాక్టు ప్రకారం ఏటా 20 ఇంజన్లు అంతాయని సంబంధిత అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ 98 KS శక్తి కలిగిన F414 ఇంజన్ను అమెరికా నుంచి సమకూర్చుకోవాలని భారత్ తలపెట్టింది. మార్క్ 2లో అమర్చాలని యోచిస్తున్నారు. అయితే వీటి సరఫరా కూడా ఇంకా మొదలు కాలేదు. ఇదిలా ఉంటే ప్రస్తుత ప్రపంచంలో సొంతంగా ఫైటర్ ఇంజన్ తయారు చేసే సత్తా అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనాలకే ఉంది. ఆ సామర్థ్యాన్ని సాధించేందుకు భారత్ 1984లోనే కావేరీ ఇంజన్ ప్రాజెక్టు చేపట్టింది. అనవసర పరీక్షల వల్ల అంతర్జాతీయ ఆంక్షలకు గురవడంతో ఈ ప్రాజెక్టు దెబ్బతింది. అయితే 2016లో ఫ్రెంచ్ కంపెనీ షాఫ్రాన్ సహకారంతో 110 KN శక్తి గల ఇంజన్ను తయారీకి తలపెట్టింది. అయితే మన దగ్గర ఉన్న తేజస్ యుద్ధ విమానాలను అప్డేషన్ కొరకు అమెరికా నుంచి తేజస్ F404 ఇంజన్లు ఈ నెలలో ఒకటి రానుంది. ఈ ఏడాది మొత్తంలో 12 ఇంజన్లు రానున్నట్టున్నాయి. అయితే యుద్ధ విమానాలు ప్రపంచంలోనే సొంతంగా ఫైటర్ జెట్ విమానాలు తయారు చేసుకున్న శక్తి ఓన్లీ 5 దేశాలకే ఉన్నది. అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనాలకే ఉంది. అయితే ఆ సామర్థ్యాన్ని మన భారతదేశం కూడా సాధించేందుకు 1984లోనే కావేరీ ఇంజన్ ప్రాజెక్టు చేపట్టింది. అయితే అనవసర పరీక్షల వల్ల మనపైన ఆంక్షలకు గురై ఆ ప్రాజెక్ట్ అక్కడనే దెబ్బతింది. అయితే 2016లో ఫ్రెంచ్ కంపెనీ షాఫ్రాన్ సహకారంతో 110 KN శక్తి గల ఒక ఇంజన్ తయారీకి తలపెట్టింది. అయితే చూద్దాం, మనకు మోడీ నేతృత్వంలో ఈ కార్యం కూడా నెరవేరుతుందని ఆశిస్తున్నాం. ఎందుకంటే మన దేశం మనకు కూడా ఇరుపక్కల శత్రు దేశాల్లో ఇటు అమెరికా ఇటు చైనా కానివ్వండి, ఇటు పాకిస్తాన్ కానివ్వండి. చైనా అత్యాధునిక ఫైటర్ జెట్ను రూపొందిస్తూ చైనాకు అమ్ముతుంది. ఈ రెండు కూడా మన శత్రు దేశాలే. సో వీటి నుంచి మన రక్షణ కాపాడుకోవడానికి అత్యాధునికమైన ఫైటర్ జెట్లు, అత్యాధునికమైన ఆయుధాలు మనకు అవసరం ఉంటాయి. అయితే మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అనేసి ఒక కాన్సెప్ట్లో భాగంగా ఇవి కూడా మన దేశంలోనే తయారైతే మన దేశానికి కూడా ఇవి రక్షణ శాఖలో కీలక బలోపేతం అవుతాయి. అంతేకాకుండా ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతం అవుతుంది. చూద్దాం, మోడీ గారు కూడా దీనిపైన కూడా దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాం.